నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్ కమిషనర్ మీనా ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు ఏపీ ఎలక్షన్కి సంబంధించి. ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ నియోజకవర్గాలు, ఎందుకు అంత డేంజరస్ జోన్లో ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. అంటే ఎవరో కొన్ని నియోజకవర్గాలు డేంజర్లో ఉన్నాయనంటే ఓకే, బట్ ఎలక్షన్ కమిషనరే చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు అనేవి చాలా ప్రమాదకరంగా, అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి అనేసి అని. సో అవి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిపైన చాలా ఫోకస్డ్గా పెడుతున్నాము అంటున్నారు. అందులో పొంగనూరు అనేది కూడా ఉంది ఆ డేంజర్ జోన్లో. మరి పొంగనూరు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. సో అసలు ఎందుకు అత్యంత ప్రమాదకరంగా ఆ నియోజకవర్గాలు ఉండడం జరిగింది? ఎలక్షన్ కమిషనర్ మీనానే ఎందుకు అలా చెప్పారు? మీనా అంటే మరి ఇప్పుడు ఆయన పాత హిస్టరీ కూడా చూస్తాడు కదమ్మా. ఎలక్షన్ కమిషన్ అనేది ఊరికి ఇవాళ ఎలక్షన్ కండక్ట్ చేయటం కాదు, ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యాత్మకమైన ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి రికార్డులో ఉంటుంది. గతంలో ఎక్కడెక్కడ శాంతి భద్రతలకి భంగం కలిగింది, ఎక్కడ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయారు, ఎక్కడ ఈ ఎలక్ట్రానిక్ మిషనరీ ఎత్తుకుపోయారు, తర్వాత పగలగొట్టారు, తీసుకెళ్ళి బావుల్లో వేశారు, లేదా బ్యాలెట్ పేపర్లో నీళ్లు పోశారు బాక్సుల్లో, లేకపోతే ఇంకులు పోసిన సంఘటనలు, తర్వాత హత్యలు జరిగిన సంఘటనలు, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పోలింగ్ సిబ్బంది మీద దాడులు జరిగిన సంఘటనలు, వీటన్నిటిని హిస్టరీ గమనిస్తారమ్మా. హిస్టరీ గమనించిన తర్వాత దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రజాస్వామ్యం అనేది ఫస్ట్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఒక మిత్రత్వంతోనే పోటీ చేసేవాళ్ళు, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు అంతే తప్ప దీనికోసం చంపుకునే అంత పరిస్థితి ఉండేది కాదు. దొంగ ఓట్లు చేర్చుకోవడానికి ఒక 5 ఏళ్ల ముందు నుంచే ప్రణాళికలు ఉండేవి కాదు. తర్వాత పోలీసులతోనూ ఎన్నికల సిబ్బందితోనూ మిలాఖత్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇస్తామనే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత ఈ ఎన్నికలకు ముందు నుంచే కూడా రాజకీయ హత్యలు జరగటం ఇవన్నీ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇట్లాంటివి జరగటం వల్లనే కదా మొన్న మధ్యలో ఒక ఇంటెలిజెన్స్ డీజీని సస్పెండ్ చేశారు, విజయవాడ కమిషనర్ని విధుల నిర్వహణ నుంచి తప్పించారు, తర్వాత గుంటూరు ఐజీని విధుల నిర్వహణ నుంచి తప్పించారు, ఒక 3 ఎస్పీలను తీశారు, అలాగే 3-4 కలెక్టర్లను తప్పించేశారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే అధికార పార్టీ మరీ ముఖ్యంగా ఇది మా ఇలాకా, మేము ఏదైనా చేయొచ్చు అనే ఒక పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు మీకు చెప్పాం, మనం బందర్లో డిస్కషన్ చేసుకున్నాం. బందర్లో ఒకప్పుడు ఇట్లాంటి ఇలాంటి సంస్కృతి లేదు. ఇప్పుడు ఈ కిట్టు పోటీ చేస్తున్న ఇప్పుడు బందర్లో మొన్న బందర్ పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. మళ్ళీ మీరు అడిగారు పొంగనూరు అతను రామచంద్ర యాదవ్ని వెహికల్ మీద దాడి చేశారు, అతను ప్రచారం మీద. తర్వాత అతను ప్రచార రథం వేసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు పెట్టి ఫిర్యాదు చేయడానికి వెళ్తే దాన్ని తగలబెట్టేశారు. వీళ్ళ అనుచరులు వచ్చి మన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అక్కడ చాలా సమస్యాత్మకంగా ఉన్నాడని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు హోం మంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేశాడు. చాలా భయోత్పాతం సృష్టిస్తున్నాడు ఈయన, వాళ్ళ అబ్బాయి కూడా పోటీ చేస్తున్నాడు, ఆయన పేరు ఎంపీగా ఉన్నాడు. తర్వాత ఈయనేమో మన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఇప్పుడు గతంలో తిరుపతిలో దొంగ ఓట్లకు సంబంధించిన ఇష్యూ కూడా లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో 35,000 దొంగ ఓట్లు సృష్టించారు. దానికి సంబంధించి గిరీష్ అని కలెక్టర్ రాజంపేట, ఆయన కూడా సస్పెండ్ కూడా అయ్యాడు. ఇప్పటికీ ఆ 35,000 దొంగ ఓట్లు ఉన్నాయి, అది చాలా ప్రభావితం చేస్తుంది. చర్య తీసుకోలేదు, దాని మీద చర్య తీసుకోవాలి. తర్వాత హింస సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ అతను మీద రామచంద్ర యాదవ్ మీద దాడి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. అయితే ఏంటంటే వాళ్ళ తమ్ముడు కూడా తంబళ్ళపల్లి నుంచి ద్వారకానాథ్ రెడ్డి కూడా కంటెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన 14 అతి తీవ్ర సమస్యాత్మక నియోజకవర్గాల్లో
పొంగనూరే కాదు, తంబళ్ళపల్లి కూడా ఉంది. మ్మ్. తర్వాత గతంలో ఈయన పోటీ చేసిన పీలేరు నియోజకవర్గం కూడా ఉంది. గతంలో చాలాసార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడి నుంచి కూడా గెలిచాడు. అట్లా ఎక్కువగా తిరుపతి అదే పాత చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి పోటీ చేస్తున్నాడు. అట్లా అమ్మ మోహిత్ రెడ్డి, తర్వాత చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నాడు. భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి పోటీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తీవ్ర సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నాయి. తర్వాత కడప జిల్లాలో రాయచోటి అన్నమాట. అక్కడ రాయచోటి నుంచి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నాడు బీజేపీ తరఫున. తర్వాత కృష్ణా జిల్లాలోకి వచ్చేటప్పటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. తర్వాత ఎక్కువగా పల్నాడులో కూడా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం అంటారు ఆ ప్రాంతాన్ని, మాచర్ల ప్రాంతాన్ని. అక్కడ పల్నాడు, గుర్రజాల, వినుకొండ, పెదకూరపాడు, అట్లా పాత గుంటూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల అండ్ ఆళ్ళగడ్డ. అమ్మాయి నంద్యాలలో అమ్మాయి ఉంది కదా, మన మంత్రిగా చేసింది, ఆర్టీసీ చైర్మన్గా చైర్పర్సన్గా చేయలేదమ్మా, శోభా నాగిరెడ్డి గారు అమ్మాయి కూడా ఉంది. ఆమె ఆళ్ళగడ్డ. ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే ఉన్నాయి. చంద్రగిరి చెప్పేశాను, పొంగనూరు, పల్మనేరు, పీలేరు కూడా ఉంది. ఎక్కువగా చిత్తూరు జిల్లా ఒకప్పుడు చాలా ప్రశాంతమైన జిల్లా, ఇవాళ చిత్తూరు జిల్లా కూడా ఒక సమస్యాత్మక ప్రాంతంగా చేరింది. తర్వాత పాత కడప జిల్లాలోనేమో ఉమ్మడి రాయచోటి ఒకటే ఉంది. అంటే ఇప్పుడు ఇందులో పొంగునూరు నుంచి పోటీ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు ఈసీ కౌంటర్స్ అనుకోవాలి. ఇంతకుముందు ఏదైతే జరిగిందో బై ఎలక్షన్స్కి సంబంధించి అది పునరావృతం కాకుండా ఇప్పుడు ఈసీ గట్టిగా అంటే నిఘాని ఎక్కువ పెంచుతోంది. సో అదంతా కూడా లైక్ రికార్డెడ్గా సీసీ కెమెరాలు పెడుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డెసిషన్ తీసుకున్నారు ముఖేష్ కుమార్ మీనా అని చెప్తున్నారు. అంటే ఈ లెక్కను చూస్తే ఇది గట్టి దెబ్బ అనుకోవచ్చా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి? అంటే ఇదివరకట్లాగా వాళ్ళ అన్యాయాలు, అక్రమాలు అంటే నిరాటంకంగా జరిగే పరిస్థితి లేదు. దాన్ని ఏమంటారమ్మా, మొత్తం రికార్డ్ చేసే దాన్ని ఏమంటారు, ఆ సిస్టమ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు అనేది, వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు ఈ 14 నియోజకవర్గాల్లో. ఇదే కాకుండా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ దృష్టికి తీసుకొచ్చాడు, కేంద్ర హోంశాఖ దృష్టికి. ఇప్పుడు స్పెషల్ కేంద్ర బలగాలను కూడా తీసుకొస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోవటం చాలా కష్టం. కాబట్టి ఆ ప్రాంతంలో చిత్తూరు కేంద్ర బలగాలు తీస్తారు. ఇక్కడ ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చేస్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏజెంట్ల మీద దాడులు జరిగిన సందర్భం ఉంది, రకరకాల దౌర్జన్యాలు జరిగినాయి గతంలో. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్టు ఒక స్పెషల్ ఫోకస్ అయితే చేస్తారు. ఇప్పుడు మీనా గారు చెప్పినట్టు ఇవన్నిటినీ కూడా వాళ్ళు ముందుగానే వాటిని తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అదే 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు అనేవి అత్యంత డేంజర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి అని ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. మరి ఈ దెబ్బకి అందులో పొంగునూరు కూడా ఉంది కాబట్టి మరి ఈ విషయం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి దెబ్బే అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా ఆయన ఎదుర్కొంటారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు.